అత్యంత ఆత్మలు వర్మ గారికి, పిఠాపురం వర్మ గారికి, మరియు కాకుమాని రాజశేఖర గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. ఓకే, శాంతి ప్రసాద్ గారు, ఏంటి జనసేన కార్యాలయం మీద డ్రోన్ రిక్కీ అట 20 నిమిషాల పాటు. సో హై టెన్షన్లో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అని మొన్నేమో ఒక నకిలీ ఐపీఎస్ వెళ్ళాడు. ఏమన్నా ఆందోళన ఉందా? మీరు చెప్తున్న వార్తలు చూస్తుంటే కొంత ఆశ్చర్యంగా ఉన్నాయి, కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి, కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారి మీద రిక్కీ అనేది ఇప్పుడే కాదు, గతంలో కూడా జరిగింది. గతంలో కూడా రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణ కానీ, ఇక్కడ కానీ, ఆంధ్రాలో కానీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ విషయాలు మేము వింటూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి వార్తలు రావడం కొద్దిగా ఆందోళనకరమే. ఎందుకంటే డ్రోన్ అనే దానికి ఎవరు పడితే వాళ్ళు ఎగరేయడానికి లేదు. అందులో సెన్సిటివ్ ఏరియాలో ఎవరు పడితే వాళ్ళు ఎగరేయడానికి లేదు. పోలీస్ పర్మిషన్స్ కావాలి. మరి ఒక ప్రైవేట్ డ్రోన్ ఎగరటం అంటే దాన్ని ఖచ్చితంగా నిగ్గుదేల్చాల్సిన, అందులో డీజీపీ ఆఫీస్ చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడికి రాష్ట్ర పోలీసు విభాగం దగ్గరగా ఉంటుంది. కోతవేటు దూరం మరి అది రాజధాని ప్రాంతానికి. అటువంటి ప్రాంతంలో ఇటువంటి నిఘా వైఫల్యం అంటామా, లేకపోతే సెక్యూరిటీ వైఫల్యం అంటామా, ఏది ఏమైనా కానీ వైఫల్యం కింద లెక్క. దాని మీద మట్టి ఖచ్చితంగా విచారణ జరగాలి. ఈ వివరాలు ఏవస్తే మనం వేచి చూద్దాము. కాకపోతే మీరు చెప్పినట్లుగా నకిలీ ఐపీఎస్ సంగతి అనేది మటుకి అది నిజంగా చాలా ఆందోళనకరం. ఇది పోలీసు శాఖలో అంతర్గతంగా వాళ్ళకి మదింపు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఏ అధికారులు డిప్యూట్ చేశారు, ఎవరెవరో ఏ విధుల్లో ఉంటున్నారండి. మరి అటువంటి చోట ఒక నకిలీ వ్యక్తి వచ్చి, నిజంగా అదృష్టం ఏంటంటే అతను ఒక సామాన్యంగా ఉండే వ్యక్తి అవటం వల్ల, అదే ఏ రకమైన కుట్రదారుడు ఇతరత్ర అయినట్లయితే పరిణామాలు ఎట్లా ఉండేయో మనం ఊహించలేనివి. గతంలో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు ఎన్నికల ప్రచార సంఘం, బ్లేడ్ బాచి లాంటి వాళ్ళు నా మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నిస్తారని ఉత్తరాంధ్ర పర్యటనలో కూడా ఒకసారి ఆయన చెప్పడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా ఎగతాళి చేయడం జరిగింది వైసీపీ వాళ్ళు. షేక్ హ్యాండ్ ఇస్తామన్న ఉద్దేశంలో వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా ఇచ్చి కొంతమంది చేస్తున్న వికృత చేష్ట కూడా గమనించడం జరిగింది. కొంతమంది అభిమానులు ముసుగులో ఆయన వెళుతున్న మార్గంలో ఆయన ఉండే కారు మీద దూకటం కానీ, డయాస్ మీదకి వచ్చి కాళ్ళు పట్టుకు లాగటం కానీ నేను గాజువాక్ అప్పుడు 2019లో కూడా చూసినాను. పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకులేసారు. ఆయనకి అసలే వెన్నుముక్క కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఒక్కసారిగా ఆయన కూలబడిపోయాడు. అట్లా ఒకసారి కారు మీద కూడా జరిగింది ఈ మధ్యన. ఈ